న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బీ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఆస్తి వివాదం నేపథ్యంలో సొంత తమ్ముడిని హత్య చేసిన అన్న. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఆస్తి వివాదం నేపథ్యంలో సొంత తమ్ముడిని హత్య చేసిన అన్న. ప్రశాంతంగా ఉండే ఈ మల్లవరం గ్రామంలో హత్య జరగడంతో గ్రామంలో కలకలం రేగింది. అన్న వెంటపల్లి ఏడుకొండలు, తమ్ముడు వెంటపల్లి నోకరాజుల మధ్య గత కొన్నేళ్లుగా భూ వివాదం కోర్టులో నడుస్తోంది. ఈ రోజు కోర్టు వివాదంలో ఉన్న భూమిలోని కొబ్బరి చెట్ల నుండి కొబ్బరికాయలు దింపు నూకరాజు తీయిస్తుండగా అన్న ఏడుకొండలు అడ్డుకున్నాడు. దీంతో వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఆగ్రహం పట్టలేక అన్న ఏడుకొండలు తమ్ముడు నూకరాజును కత్తితో నరకడంతో సంఘటనా స్థలంలోనే నూకరాజు మృతి చెందాడు. కొబ్బరికాయలు దింపుకు వచ్చిన తమపైన కూడా దాడి చేయడానికి ఏడుకొండలు ప్రయత్నించాడని, తాము భయభ్రాంతులకు గురై పారిపోయామని వారు అంటున్నారు. హత్య అనంతరం ఏడుకొండలు ఆటోలో పరారైనట్లు, అతన్ని తొందరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. పరిగెట్టించేసి మనవాళ్ళని చెప్పడానికి మన వాళ్ళు అందరూ రోడ్డు మీద ఏంటంటే నాకు ఆవేశం వచ్చేసి సార్, నేను వద్దండి వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతాను సార్. నేను ఇప్పుడు ఇంకోటండి సార్, సంవత్సరం నుంచి చేస్తానండి నేను ఈ కాయలకి. సంవత్సరం నుంచి అతను మాట్లాడలేదండి. ఇవాళ మరి ఇంతకి ఎవరో ఏమనుకోవడం తెలియదు. సంవత్సరం నుంచి చేస్తానండి సార్, నన్ను ఎప్పుడు ఏమనలేదు ఆయన. గొడవలు ఏమనుకున్నారో తెలియదు. వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతాను తెలుసు, నేను అక్కడికి చెప్తున్నాను. ఈరోజు ఉదయం సుమారు 9:30 గంటల ప్రాంతంలో కోరంగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పి మల్లవరం గ్రామం పెద్దపేట అనే ఒక హ్యామ్లెట్ ఉంది. అక్కడ అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం మీద వెంటపల్లి నూకరాజు అనే అతన్ని వాళ్ళ అన్నయ్య అయిన వెంటపల్లి ఏడుకొండలు కత్తితో నరికి చంపడం జరిగింది. వీరిద్దరికీ ఒక ఇల్లు వివాదం, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆస్తుల వివాదం, ఉమ్మడి ఆస్తుల వివాదం మీద కోర్టులో కూడా కేసులు ఉండటం జరిగింది. దాని మీదట ఈరోజు అన్నగారు తమ్ముడిని చంపేయడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ నిమిత్తం మేము వచ్చి దీని మీద ఎంక్వైరీ నిర్వహిస్తున్నాం. ముద్దాయిని తొందరలోనే పట్టుకొని న్యాయస్థానం ముందు హాజరుపరుస్తాం. చనిపోయింది నూకరాజు, చంపిందేమో ఏడుకొండలు. వాళ్ళ బ్రదరే, ఓన్ బ్రదర్. ఓన్లీ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ లేదండి, ఇంకా ఎంక్వైరీ చేస్తాం. రామకృష్ణ అండి, మేము తాళ్ళ నుంచి వచ్చామండి. తాళ్ళ కేశపురం మాది. 8 గంటలకు వచ్చాము. కొబ్బరికాయ వ్యాపారం. ఓ దింపు మనిషి, ఓ పోగేసిన కుర్రాడు, నేను వచ్చామండి. మా డ్రైవర్ ఏమో బయటికి వెళ్ళాడండి. మేము కాయలకి 8 గంటలకు వచ్చి టిఫిన్ చేస్తుంటే వాళ్ళ అన్నయ్య గారు లోపల టిఫిన్ చేసి నిలబడ్డామండి. వాళ్ళ అన్నయ్య గారు వచ్చి కేకలేసుకుంటూ వచ్చాడు. కేకలేసుకుంటూ వస్తే నాదిరా, నీకు సంబంధం ఏంటో వాళ్ళ తమ్ముడు అన్నాడండి. ఆయన కేకలేసి ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడండి. ఇంటికి వెళ్ళిపోయాడండి. కత్తెట్టుకుని వచ్చాడండి. వాళ్ళ తమ్ముడు గారు ఈ లోపల ఫోన్ మాట్లాడుతున్నాడండి. వెనక బారి చూసి పీకి మీద 4 నరుకులు నరికి. చనిపోయిన ఆయన పేరే నూకరాజు అండి. నరికిన ఆయనేమో ఏడుకొండలు గారు. ఓ నరికేటండి. నరికేటప్పటికి పడిపోయాడండి ఆయన. మళ్ళీ పడిపోయిన వెంటనే నడుము మీద కాలు వేసేయండి.
ఇంకో రెండో నరికి నరికాడండి. బాబు చంపేస్తా వేటని నేను ముందుకు వెళ్ళానండి. నా మీద కత్తి తీసిరాడండి. నేను భయంతో పరిగెత్తిపోయానండి. పరిగెట్టుకుని పోయి ఇంకా నా వెనకాల కత్తి అట్టుకుని తరుముకుంటూ వచ్చాడండి. నన్ను మల్లవరం జంక్షన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనేటప్పుడు ఎస్ఐ గారు ఫోన్ చేస్తే ఎస్ఐ గారు వచ్చారండి. ఎస్ఐ గారు సిఐ గారు వచ్చారండి. అది ఇంతవరకు జరిగిందండి. అప్పటికే జరిగిపోయిందండి. చనిపోయాడని ఇంకా మేము డిస్టర్బ్ అయిపోయి వెళ్ళిపోయానండి. నేను ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనేటప్పుడు ఫోన్ చేశానండి. నేనే వస్తాను ఉండమ్మా అని ఎస్ఐ గారు అన్నారు. ఆయన మా వెనకాల నన్ను తరుముకుంటా వచ్చండి. అక్కడ ఆటో ఎక్కి వెళ్ళిపోయాడండి. మరి ఎలాగ వెళ్ళాడు అనేది మనకు తెలియదు సార్. నన్ను మల్లవరం సెంటర్ దాకా తరుముకొచ్చాడు. ఇక్కడి నుంచి కిలోమీటర్ ఉంటుంది సార్. అక్కడ ఒక ఆయన బతుమాలితే బండి ఎక్కించుకుని మెయిన్ రోడ్డుకి తీసుకొచ్చాడండి. కూడా నన్ను దొరికితే నన్ను నరికేస్తానండి ఆయన. నేను తప్పుకున్నాను కానండి నా అదృష్టం కొద్ది లేకపోతే నేను బలైపోతానండి ఆయన. నా మీద కత్తి తిప్పేసాడండి నాకు. ఇంకా నేను నా వెనకాల కత్తిచ్చుకుని పరిగెడుతుంటే ఎంత దూరం అంటే పరిగెడుతున్నాను నాకే. ఆ సమయంలో మా దింపైన కుర్రోడు పోగొట్టినాయనండి. వాళ్ళ మీద తిప్పుతుంటే వాళ్ళు పరిగెట్టుకుని చీలాట కూడా వాళ్ళు పరిగెచ్చుకున్నారండి. వాళ్ళు పరిగెచ్చుకుని వాళ్ళు పక్క పొరుగు నేను పక్క పొరుగు అండి. నేను రోడ్డు అప్పుడు పరిగెడతాను. నా వెనకాల అతను తరుముకుంటా వచ్చాడండి. వచ్చి నేను బండి ఎక్కి వెళ్ళిపోతే ఆయన మరి ఆ సెంటర్కి వచ్చేటోడికి ఆటో ఎక్కి వెళ్ళిపోతాను చూశానండి. నేను ఇంకా ఆ పక్కన దోకుని మల్లవరం సెంటర్లో ఈ నివాసంలో ఆయన ఉంటున్నారండి. వాళ్ళ అమ్మాయి వాళ్ళ తమ్ముడు ఉంటున్నారండి. ఇద్దరు ఉంటున్నారండి. భార్యాభర్తలు వాళ్ళు ఉంటున్నారండి. ఆ సంఘటనలో భార్య ఉందండి. పిల్లలు ఉన్నారండి. భార్యని కూడా తిడుతుంటే భార్య మీద తిప్పుతున్నాడని భార్య వెనక వచ్చిందండి. నా వెనకాల నేను ఇంకా ఆమెను చూడలేదండి. నేను పరిగెడుకుని చూసుకుంటాను కానీ ఇంకా ఆమె చూడండి సార్. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో శ్రీ శారదాదేవి ఆలయంలో శరణ్ నవరాత్రుల సందర్భంగా శారదాదేవి అమ్మవారు రాజమాతాంగి అమ్మవారిగా దర్శనమిచ్చారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో శ్రీ శారదాదేవి ఆలయంలో శరణ్ నవరాత్రుల సందర్భంగా శారదాదేవి అమ్మవారు రాజమాతాంగి అమ్మవారిగా దర్శనమిచ్చారు. ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం హోమం కార్యక్రమం మరియు కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. यथा कथक्को स्वाहा इलाका पत्रम वैश्वानराय विद्महे लालीलाय धीमहि तन्नो अग्निः प्रचोदयात् स्वाहा वैश्वानराय विद्महे लालीलाय धीमहि तन्नो अग्निः प्रचोदयात् स्वाहा वैश्वानराय विद्महे लालीलाय सारिद्धि होम देखो वैश्वानराय विद्महे लालीलाय धीमहि तन्नो अग्निः प्रचोदयात् स्वाहा वैश्वानराय विद्महे लालीलाय धीमहि वैश्वानराय विद्महे लालीलाय तन्नो अग्निः प्रचोदयात् स्वाहा वैश्वानराय विद्महे लालीलाय धीमहि तन्नो अग्निः प्रचोदयात् स्वाहा వీడియో అండి వస్తున్నాను. ఇంకా చెప్పలేదండి, చెప్పాక చెప్తానండి. నేను ఉండవే అక్కడ స్టోరీలన్నీ నన్ను ఎందుకు నేను చేసే పని చేయకుండా నన్ను మీరు హోమం చేస్తాం. మీరు నెయ్యి హోమం చేయండి. మీరు మధ్యలో హోమం చేయండి. सहस्रनामनि वेंटने हवन होते हैं. सहस्रधीरुजा पुरुष सहस्राक्ष सहस्रपाद सभूमिं विश्वतो स्वादिति चतुर्दाग पुष्पाद पुरुषये वेदं सर्वं यत् पुरुषये वेदं सर्वं यत् भूतं यत् उदामृतत्वशेषां यदन्नेनातिरोधि एतावानस्य महिमानतोऽस्यायागुस्य पुरुषः आलोस्य विश्वाभूतानि विपादस्यामृतं विश्वाः विपादोर्वपुरेः पुरुषः आदोष्येह भवात्मनः ततो विश्वं वक्रामत् शासनानञ्जनीय विद्याः तस्मात् विराजयायता विराजो अधिपुरुषजातोऽस्य पश्चाद्भो లక్ష్మి ప్రసాదం పెట్టించేసి పులిహార గిన్నెలోకి వేసుకుంటారా? वसन्तोऽस्यादिराज्यं भीष्मयुग्मकर्तविश्वाः सप्तास्यामन्मर्यः सप्तसङ्गकृताः देवाय यज्ञं धर्मान अभद्रं पुण्यं प्रतिकृताः नवविद्यं वरे प्राप्तं पुरुषं ज्ञातमकृतः
జిల్లా తాళ్లరేవు మండలం చోళ్లంగి సిబిఈటిలో వన్యప్రాణి వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చోళ్లంగి సిబిఈటిలో వన్యప్రాణి వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పర్యావరణాన్ని వన్యప్రాణులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. అటవీశాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మెల్యే దాట్ల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేసినట్లు ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు, సునీత, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు శ్రీహర్ష, కేసరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలని అదేవిధంగా యూత్ కి అదేవిధంగా విద్యార్థులకు కూడా అనేకమైన కాంపిటీషన్స్ నిర్వహించి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి అధ్యక్ష ఉపన్యాసం గౌరవనీయులు శ్రీ దాట్ల సుబ్బరాజు గారికి అదేవిధంగా మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మరి తాళ్లరేవు మండల శాఖ భూమి అనేది వన్యప్రాణులు అనేసి ఇవి ఒక ప్రతిష్టాత్మకంగా మనం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవాలని ప్రతి ముఖ్యంగా మనకి ఇక్కడ ఫారెస్ట్ అలాగే మన పొలిటిషియల్ నాయకులకు ఇక్కడ వచ్చిన వారోత్సవాలు జరుపుకుంటున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అడవుల్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. అడవుల్ని ఎప్పుడైతే ప్రొటెక్ట్ చేయలేదో జంతువులన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, జంతువులన్నీ కూడా పులులు కానీ చిరుతపుళ్ళు కానీ ఇవన్నీ కూడా రోడ్డు మీదకి వస్తూ ఉన్నాయి. దీన్ని అన్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయాలంటే మొక్కలు నాటాలి. అలాగే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు కోరంగ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అన్నది మడారులతో నిండు కూడా ఉంది. ఎందువల్లంటే ఈ మడారులు పెరగడం వల్ల సునామీ నీరు కానీ లేకపోతే లోటెడ్ హైటైడ్ లో వచ్చిన అల్లు కూడా ఆఫ్ చేయడం వల్ల ఈ ఏరియా అంతా కూడా డెవలప్ అవుతుంది. ఇలాగే ఇక్కడ ఉన్న వీడీసీ సభ్యులందరూ కూడా డెవలప్ చేయడం వల్ల మేము ఇక్కడ టూరిజం అన్నది కూడా మేము డెవలప్ చేయడం వల్ల వీళ్ళకి ఏంటంటే ఒక ఉపాధి అన్నది కల్పించడం జరుగుతుంది. యాక్చువల్గా సార్ ఎమ్మెల్యే సార్ తీసుకుని వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ వాళ్ళకి ప్రతి నెల కూడా ఈడీసీ డెవలప్ చేసి ఈ ఈడీసీలో వచ్చిన అమౌంట్ తోటి మేము జీతాలు ఇవ్వడం జరుగుతుంది సార్. నేను 2023 నాటికి వచ్చినప్పటికీ 2021 నవంబర్ వచ్చినప్పటికీ సార్ ఇక్కడ అకౌంట్లో 25 లక్షల రూపాయలు మాత్రమే ఉంది సార్. దీన్ని ఇక్కడ ఉన్న నాయకుల్ని అందరినీ ఇక్కడ ఈడీసీ సభ్యులందరూ సంప్రదించి దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి ఏంటనే ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం సార్. మేము ఇప్పటి వరకు కూడా సార్ అంటే 2021 నవంబర్ నుంచి స్టిల్ ఈ రోజు వరకు సార్ ఇక్కడ ఇంచుమించు 2-3 కోట్ల వరకు ఈ అమౌంట్లో డెవలప్ చేసి ఇవాళ ఈడీసీలో 77 లక్షల రూపాయల అమౌంట్ మూల నిధి అనేది ఏర్పాటు చేయడం జరిగింది సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్ ఇక్కడ టూరిజం పెట్టాము కానీ సార్ వాళ్ళు కష్టము ఉపయోగించున్నాం కానీ వాళ్ళకి ఇప్పుడు కూడా లబ్ధి పొందలేదు.
వాళ్ళకి లబ్ధి పొందేలాగా ఏం చేస్తామంటే సార్, ప్రతి ఈడీసీ కూడా వాళ్ళ గ్రామాన్ని డెవలప్ చేసుకునే విధంగా 2 లక్షల రూపాయలు ఈడీసీ నుంచి, అదే మన టూరిజం నుంచి ఈడీసీకి ఇవ్వాలనేది ముఖ్య ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సార్. కానీ సార్ ఇక్కడ ఇది ఏరియా డెవలప్ మరి పాత కమిటీలు ఉన్నాయి, మరియు కూడా శాసనసభ్యుల ఆధ్వర్యంలో మరి మండల కమిటీ ఆధ్వర్యంలోకి బాధ్యత అప్పచెప్పవలసిందిగా కోరుకుంటూ వ్యక్తిగా ఉన్నటువంటి మన తాళరే మన ముమ్మడి నియోజకవర్గ ఎమ్మెల్యే మన దాంట్లో సుబ్బారాజు గారికి, అలాగే మన సాయి గారికి వేదిక మీద మరి అందరు పెళ్లి చేస్తే మనకి నేరేడు బళ్ళు ఇచ్చేవి, ఈత బళ్ళు ఇచ్చేవి, ఇలాగా ఈ సమాజానికి ఈ వ్యవస్థకి కావాల్సినటువంటి అనేక రకమైనటువంటి వృక్షాలని అంతరించిపోతూ ఉన్నాయి. పిచ్చుకలు కానీ రామచిలకలు కానీ మనం ఇంటి ముందు మన కుర్చీలు కడితే మన ఇంటి నిండా పిచ్చుకలు రామచంద్రులు వచ్చి ఆ ధాన్యాలు తినేవి గూళ్ళు కడితే, ధాన్యం ఒక కుర్చీలు కడితే అటువంటి పిచ్చుకలు రామచంద్రులు కూడా అంతరించిపోతూ ఉన్నాయి. అంటే మనిషి బతకడం కోసం, మనిషి బతకడానికి కావలసినటువంటి ఏదైతే మరి ఈ యొక్క పరిస్థితికి వచ్చేసింది. ఇలా ఢిల్లీలో కూడా చూడండి మనకు ఆక్సిజన్ కొనుక్కునేటువంటి పరిస్థితి వచ్చేసింది పోలీసులు పెరిగిపోయి. అంటే ఈ డిపార్ట్మెంట్ మీరే భరించాలి, మీరు భరించాలి. ఎంతేంటంటే వాడపల్లి పుణ్యక్షేత్రం ఉంది, ఆర్టీసీ వారు కొత్తపేట నుంచి రావులపాలెం నుంచి ఫ్రీగా బస్సులు వేశారు వాళ్ళ దర్శనం కోసం. మీరు కూడా వేయించండి, 2 వేయించవచ్చు, తప్పకుండా మీరు వేసి ఏ విధంగానూ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా. ఎందుకంటే చాలా మంది దారిలో అడుగుతూ ఉంటారు, ఏమంటే చొల్లంగి కోరంగి ఫారెస్ట్ ఏంటంటే అది చాలా ఇబ్బంది పడుతున్నామండి. అలా పబ్లిసిటీ అది బాగా ఇచ్చి వరప్రసాద్ గారు చేతుల మీద బాగా ఉండి, ఎవరైతే మేమంతా విఐపీలు ఉన్నామో మీరు అందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఏ కార్యక్రమం నిర్వర్తించినా మాకు కవర్ చేయాలి. మీరు తప్పకుండా మర్చిపోవద్దండి. ఈ కార్యక్రమం ఇక్కడ చక్కగా జరుగుతుంది. ఇందాక నాయసార్ కూడా చక్కటి కార్యక్రమం నిర్వర్తించి అందరి చేత ప్రజెన్స్ గురించి చెప్పడం కూడా జరిగింది. ఎంతో సంతోషం. నేను మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ఎండోమెంట్స్ వెంకట్ నగర్ నుంచి వచ్చాను. ఈ రోజు ఇక్కడ ఇంత మంచి కాంపిటీషన్ లో నేను పాల్గొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అక్టోబర్ 4th ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. డిస్ట్రిక్ట్ బ్రాంచ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ త్రూ కో ఎగ్జిస్టెన్స్, అంటే సహజీవనం ద్వారా మనం జీవులను ఎలా రక్షించుకోవాలి అనేది ఒక థీమ్ మీద ఎస్సే రైటింగ్ అలాగే డ్రాయింగ్ అనేది కండక్ట్ చేశారు. సో మనం వన్యజీవులను ఎందుకు రక్షించుకోవాలి, ఎందుకు కాపాడాలి అని అనుకుంటే మనం ప్రకృతిలో ప్రతి ఒక్క అణువు కూడా మనకు ఎంతో ఉపయోగపడేదే. మనం ప్రకృతికి అవసరం లేకపోయినా కూడా ప్రకృతిలో ప్రతి అణువు మనం ఉపయోగపడుతుంది. దానిని మనం సూపర్ బజార్ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని సూపర్ బజార్ నూతన చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ పేర్కొన్నారు. కార్పొరేట్ వ్యాపార సంస్థలకు దీటుగా కాకినాడ సూపర్ బజార్ ని అన్ని విధాలా అభివృద్ధి చేయడం జరుగుతుందని సూపర్ బజార్ నూతన చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ పేర్కొన్నారు. కాకినాడ సూపర్ బజార్ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని సూపర్ బజార్ నూతన చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ పేర్కొన్నారు. కార్పొరేట్ వ్యాపార సంస్థలకు దీటుగా కాకినాడ సూపర్ బజార్ ని అన్ని విధాలా అభివృద్ధి చేయడం జరుగుతుందని సూపర్ బజార్ నూతన చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ పేర్కొన్నారు. శనివారం కాకినాడ సూపర్ బజార్ లో నూతన సూపర్ బజార్ వర్గం ప్రమాణ స్వీకారం చేశారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ బజార్ లో ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. నాణ్యమైన సరుకులను తక్కువ ధరలకే ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు. కాకినాడలో 4 బ్రాంచుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ వి శివాజీ గణేష్, వైస్ చైర్మన్ కృష్ణవేణి, డైరెక్టర్లు యాళ్ల పట్టాభిరామయ్య, బి బాలకృష్ణ, ప్రసాద్, ఆదినారాయణ, పైడ్రాజు, ముమ్మిడి పవన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వివేకానంద మూర్తి గారు ఐఏఎస్ గారి సహకారంతో 1963లో స్థాపించి దీనికి 2002వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పరస్పర సహకార సంఘంగా ఏర్పడడం, అదేవిధంగా ఈరోజు దినదినాభివృద్ధి చెంది సూపర్ బజార్ అంటే
కాకినాడలో ఒక బ్రాండ్ ఇమేజ్గా తీర్చిదిద్దిన ఘనత స్వర్గీయ ఎస్ఆర్ఎంపీ చౌదరి గారిది, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ వివేకానంద గారిది. అప్పటి నుంచి కూడా దీనికి దినాభివృద్ధి చెందుతూ ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడం ఎంతో సంతోషించదగ్గ విషయం. దాంట్లో ఈరోజు కొండబాబు గారు, శారద గారి సహకారంతో, అదేవిధంగా మా సోదరులు డైరెక్టర్లు జనమంతుల సహకారంతో నన్ను ఎన్నుకోవడం, అదేవిధంగా నాకు పూర్తి మద్దతు ఇవ్వడం వారికి ప్రత్యేక అభినందనలు. ఈరోజు మండలం చిన్నకొత్తలంక గ్రామంలో అమ్మవారిని సుమారు 5,000 గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ముమ్మిడివరం మండలంలో దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మండలం చిన్నకొత్తలంక గ్రామంలో అమ్మవారిని సుమారు 5,000 గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ముమ్మిడివరం మండలంలో దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు సందర్భంగా అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని రకరకాల గాజులతో అలంకరించారు. సమీప ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివుడి విగ్రహం అండి. లక్ష్మీవారం తినండి. అంబేద్కర్ కోనసీమ సేవ్ కార్యకర్త అంటూ అంబాజీపేటలో టీడీపీ కార్యకర్తలు నిరసన. కో కన్వీనర్ నామన రాంబాబు తీరుపై ఆగ్రహం. కోనసీమ సేవ్ కార్యకర్త అంటూ అంబాజీపేటలో టీడీపీ కార్యకర్తలు నిరసన. కో కన్వీనర్ నామన రాంబాబు తీరుపై ఆగ్రహం. మండల ప్రధాన కార్యదర్శిని అవమానించారంటూ మండిపాటు. అంబాజీపేట మండలం నందంపూడిలో మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం. పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపునివ్వాలని కోరిన సమావేశం. ఇటీవల నియోజకవర్గం స్థాయిలో జరిగిన సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి గూడాల ఫణిపై నామన రాంబాబు వేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సమావేశంలో సేవ్ కార్యకర్త అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపిన టీడీపీ శ్రేణులు. నియోజకవర్గంలో కష్టపడి పనిచేసి నాయకులను కలుపుకొని వెళ్లే సరైన నాయకుడికే కన్వీనర్ గా ఇవ్వాలని జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని కోరుతూ సమావేశ తీర్మానం. గత శనివారం గన్నవరం పార్టీ ఆఫీసులో మీటింగ్ జరిగిందండి, నియోజకవర్గ స్థాయి మీటింగ్. అది సభ్యత్వాల గురించి పెట్టారు. కన్వీనర్ గా నామన రాంబాబు గారు పెట్టిన తర్వాత అది ఎవరికంటే క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అంతవరకే, బూత్ కన్వీనర్ లేరు. తర్వాత క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులతో పెట్టారండి మీటింగ్. పెట్టిన తర్వాత మామూలుగా చెప్తున్నారు, అంతా అయిపోయింది, మీటింగ్ అంతా అయిపోయింది. లాస్ట్లో అయిపోయిన తర్వాత అతను పృథ్వీ వచ్చాడండి, ట్రైనర్. వచ్చిన తర్వాత ఆయన విషయం చెప్పాడు, ఇది ఇలాగ సమస్య ఇదండి, ఇలా చేయాలి అలా చేయాలని వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్పారండి. చెప్పిన తర్వాత అంతా లాస్ట్లో అయిపోయిన తర్వాత మొత్తం అందరూ సహకరించి, అంటే ఎవరో మండల పార్టీ ప్రెసిడెంట్లు, అలాగే ముఖ్య నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ సహకరించి
పెద్ద ఎత్తున చేయాలి, మా అందరికన్నా ఎక్కువ సభ్యత్వాలు మనం చేయాలని నామన్ రాంబాబు గారు అన్నారు. అన్న తర్వాత సరే అని అన్నాం. అన్న తర్వాత అంతే ఇక్కడితో ఇది క్లోజ్ చేస్తున్నాం అంటే అప్పుడు నేను ఏమన్నానంటే ఏమన్నా మండల పార్టీ ప్రెసిడెంట్లే అని అంటున్నారు, దాంట్లో సెక్రటరీలు కూడా పనిచేయరా, సెక్రటరీలు కూడా పనిచేస్తారు కదా, మరి సెక్రటరీలు మీరు ఎందుకు అంటలేదు అని అన్నా. అంటే ఉంటే ఉండు, లేకపోతే నువ్వు పో, లేకపోతే రాజీనామా చేసాను అన్నారు. అన్న తర్వాత అప్పుడు నేనేం చేశానంటే సరేనండి ఇంకా అలాంటప్పుడు ఎందుకు మేము ఉండటానికి మేము రాజీనామా చేస్తాంలేండి అంటే మళ్ళీ అప్పుడు ఏమన్నారు, అలా పక్కకు వచ్చేసి రాజీనామా చేసామన్నారు కదా మేము చేస్తాంలేండి అని అంటే అప్పుడు వెంటనే ఆయన అన్నారు, మొన్న అలాగే నన్ను అప్పుడే 3 సార్లు అదవం చేసి ఉంది నన్ను. అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అంటే ఏం చేశారంటే అందరికీ నమస్కారం. ఈ రోజు మనం పెట్టుకున్న గుడాల పనికి ఇంత అన్యాయం జరిగిందంటే మన తెలియని కార్యకర్తలకి ఎవరికి గౌరవం ఇవ్వరు. ఇవాళ కన్వీనర్ గారు నామన్ రాంబాబు చేసింది అంతా ఆయనే దూరం చేస్తున్నారంటే మనల్ని ఎంత దూరం చేస్తారో అది ఒకటి గుర్తించండి. ఆయన ఇవాళ మన మండలానికి అంతా తెలియపరిచింది ఎవరు, గుడాల పని. ఇంకొక 2వ రకం ఎవరు చేయరు, గుడాల పని చెప్తేనే మనం అంత అవుతున్నాం ఇక్కడికి ఏ మీటింగ్ అయినా. నామన్ రాంబాబు గారు కన్వీనర్ గారు మనకేం చెప్పలేదు. కన్వీనర్ గారు ఆయన చాయిస్ బట్టి ఆయన మాట్లాడారు కానీ ఆయన మేలుకోడుతున్నాడు కానీ మన మీద మేలుకోడు. ఆయన పదవుల కోసం అక్కడ అధిష్టానంలో ఉంటారు తప్ప కానీ మళ్ళీ ఎవరిని గుర్తించడం ఎవరిని చేయడు. ఆ రోజు ఇది వరకు నేను జడ్పీటీసీ పోటీ చేస్తానప్పుడు పేరు ఇచ్చినప్పుడు అది పెదబాబుకి ఇచ్చారు. అప్పుడు లోపల తీసుకుపోయి అప్పుడు ఆయన నామన్ రాంబాబు అక్కనాథబాబు ఆ తర్వాత మన పుల్వత్ నారాయణమూర్తి గారు లోపల తీసిపోయినాను, మీరు ఆగండి తర్వాత చెప్తాం మీకు, తర్వాత ఏదో చేస్తాం అన్నారు. ఆయన లోపల తీసిపోయి మన మీరు అంబాజీపేట ఇక్కడ మీటింగ్ పెడితే తీసుకుపోయి ఆయన ఇక కూడా మనిషి ఎవరో కూడా ఆయనకి నేను అదే గుర్తేది ఆయనకి. ఆయన కూడా బుధం చేసి నన్ను నచ్చ చెప్పేసి జోకట్టి ఇలా చేసే నాకు ఇవాళ నమస్కారం అంటే పక్క సైడ్ సరిపోతాడు. అటువంటి వాడికి మన నియోజకవర్గం కాదు ఆయన కన్వీనర్ ఇచ్చారు. మన 4 మండలాలు ఉన్నాయి, 4 మండలంలో మన కన్వీనర్ తెచ్చుకోలేరా? ఎవరు లేదు, ఏ కులస్తులు కాకుండానే ఏ నాయకులు కాకుండా ఏ నాయకులు ఏ కులస్తులు అయినా మన కన్వీనర్ మన మండలానికి మన నియోజకవర్గానికి ఎవరు 4 మండలాలు ఉన్నాయి. ఎవరైనా సరే నేను నలుగురికి 4 మండలంలో ఎవరైనా ఎవరు వస్తారో ముందుకు వచ్చి ఆడికి వచ్చి అధిష్టానానికి మన 4 మండలాలు సంతకాలు పెట్టి మాకే కావాలి అని సంతకాలు పెట్టి అధిష్టానానికి పంపించాలి బాధ్యత మనకు ఉంది. అందుకని మనం ఒక అప్లికేషన్ తయారు చేసి అధిష్టానానికి ఒక 4 మండలాలు మేము సంతకం పెట్టి 4 మండలాల్లోనే మాకు కావాలి కన్వీనర్. పై నియోజకవర్గంలో కన్వీనర్ ఉంటే మాకు వద్దు. ఎవరైతే మీకు నచ్చిందో ఎవరని నమస్కారం. పిఠాపురం రాజావారి కోటలో పిఠాపురం రాజావారు శ్రీ 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 రాజా వెంకట మహాపతి సూర్యారావు బహదూర్ 139వ జయంతి వేడుకలు ఆతిథ్య విద్యా సంస్థలచే అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. పిఠాపురం రాజావారి కోటలో పిఠాపురం రాజావారు శ్రీ 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 రాజా వెంకట మహాపతి సూర్యారావు బహదూర్ 139వ జయంతి వేడుకలు ఆతిథ్య విద్యా సంస్థలచే అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పిఠాపురం అధ్యక్షులు తెలుగుదేశం మాజీ శాసనసభ్యులు ఎస్వీఎస్ఎన్ వర్మ ఈ వేడుకలలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సయ్యద్ మహమ్మద్ అలీ, కొండేపూడి ప్రకాష్ ఆత్మీయ అతిథులుగా విచ్చేశారు. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి పిఠాపురం రాసావారికి ఎంతో ఘన చరిత్ర ఉందని, ఆయన చేసిన విద్యాదానాలు కోకొల్లలు, అందులో ప్రధానమైనది పిఆర్ డిగ్రీ కాలేజీకి రంగరాయ మెడికల్ కాలేజీకి స్థలదానంగా చెప్పవచ్చు. పిఠాపురం రాజావారిపై గౌరవంతో తాను 2 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం జయంతి వేడుకలు ఆదిత్య విద్యా సంస్థలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. సభ అధ్యక్షురాలు అయిన డైరెక్టర్ ఎన్ శృతిరెడ్డి మాట్లాడుతూ సూర్యారావు దాతృత్వం పిఠాపురం నుండి దక్షిణాఫ్రికా వరకు విస్తరించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ విజయసారథి, బ్లూమింగ్ మైండ్స్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్, కిండర్ వండర్ ఇన్ఛార్జ్ రేవతి, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. 3 రోజులుగా మొత్తం 11 విభాగాల్లో ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. సో ఆ క్రీడల్లో మొత్తం బాలికలు వాళ్ళు ఇద్దరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేసి చాలా కాంపిటేటివ్గా మొత్తం అన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ పిఠాపురంలో రాజుగారి బర్త్డే సెరమనీ జరుపుకోవడం ఆదిత్య విద్యా సంస్థల ద్వారా మాకు చాలా సంతోషంగా ఉంది. సో దీనికి సపోర్ట్ చేస్తున్న మా చైర్మన్ శేషారెడ్డి గారికి, సో ఆయన మన రత్నారావు గారు, సో ఆయన విద్యా సంస్థలకి సుమారు 4 ఎకరాలు ఒక మంచి సిబిఎస్ఈ స్కూల్ పెట్టమని చెప్పి కోరడం, దానికి మా చైర్మన్ సార్ ఒప్పుకోవడం. సో మరికొన్ని రోజుల్లో పిఠాపురం జనాలందరికీ కూడా మంచి స్టాండర్డ్స్తో, ఆల్రెడీ పిఠాపురంలో 2000+ స్టూడెంట్స్ చదువుతున్నారు. సో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ సిబిఎస్ఈ స్కూల్ ముందుకి తీసుకెళ్తామని చెప్పి నేను ఒకసారి అందరికీ తెలియజేస్తున్నాను. సో ఈ కార్యక్రమంగా వరం గారి గెస్ట్ కింద రావడం, సో ఎలాగైతే చైర్మన్ సార్ ఈ రాజుగారు దాని ద్వారా
అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. వరద గారు కూడా ఇప్పటి నుంచో సో ప్రజలందరికీ కూడా ఇందాక చెప్పారు, సుమారు 500 ఎకరాలకి ఆదాయం లేకపోతే ఆయన ముందుకు వచ్చి చేయడం. సో ఇలాగా ఏదైతే రాజుగారి కోరిక ఏంటంటే విద్యా వైద్యం ఎప్పుడు బాగుండాలని చెప్పి ఆయన కోరిక. సో అలాగా ఇలాంటి మహనీయులందరూ వరద గారు, చైర్మన్ సార్, ఇలాంటి వాళ్ళందరి ద్వారా మరీ పిఠాపురం అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు పిఠాపురం మహారాజా గారి 139వ జయంతి సందర్భంగా చక్కటి కార్యక్రమం, క్రీడాకారులు అందరికీ కూడా స్పోర్ట్స్ నిర్వహించి ఈరోజు కాలేజీలో మొత్తం సుమారు 75,000 మంది ఇంజనీరింగ్ కాడి నుంచి ఎల్కేజీ వరకు కూడా పిల్లలు చదువుకుంటున్నారు. విద్య ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ స్థాయి వరకు కూడా మరి ఆదిత్యాన్ని తీసుకెళ్తారు. మరి పిఠాపురం మహారాజు గారి చరిత్ర ఇచ్చేదంటే కాకినాడ పిఆర్ కాలేజీకి 36 ఎకరాలు డొనేట్ చేశారు. అలాగే రంగరాయ మెడికల్ కాలేజీ ఇచ్చారు. అలాగే చాలా రకాలుగా విద్య గురించి ఆయన బాధ్యతతో చేశారు. పిఠాపురాన్ని శ్రీ సంస్థానం స్థాపించి 500 ఎకరాల భూమి పేదవాళ్ళు నియోజకవర్గంలో పిఠాపురం హెడ్ క్వార్టర్ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకి భోజన వసతి గురించి పెట్టడం జరిగింది. ఆ భూమిని నేను వెనక్కి తీసుకుని దాన్ని మరలా 55 లక్షల ఆదాయం వచ్చేలాగా ప్రతి సంవత్సరం తయారు చేసి రాజాగారి పేరు మీద మరి అక్కడ ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ ఇవన్నీ కార్యక్రమాలు చేయడం. ఇవాళ రాజాగారు విద్య మీద ఎక్కువ మక్కువ ఆయనకి. మరి అదే ఏరియాలో ఇక్కడ ఆదిత్య గ్రూప్ వారు మరి ఇక్కడ సిబిఎస్ఈ స్కూల్ పెట్టడం చాలా గర్వకారణం. ఏంటంటే పిఠాపురం ప్రజలందరికీ కూడా పిల్లలందరికీ కూడా దగ్గరలో సిబిఎస్ఈ సిలబస్ దొరుకుతుంది కాబట్టి అదేవిధంగా ఆ గ్రూప్లో పేదవాళ్ళకు కూడా ఫీజు కట్టడంలో వెళ్ళని వాళ్ళకి కూడా మాలాంటి వాళ్ళు కానీ ఎవరన్నా వెళ్ళినా సరే రిడక్షన్ చేసి పేదవాళ్ళు చదువుకునే విధంగా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే బ్రాంచెస్ ఉన్నాయో అన్ని బ్రాంచెస్లోనే మరి ఆ గ్రూప్ ఇంకా ముందుకు వెళ్ళాలని ప్రతి కింది స్థాయి గ్రామాల వరకు వెళ్ళి పేద ప్రజలకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.